ఖమ్మం మున్నేరు వాగు రిటైనింగ్ వాల్స్ నిర్మాణంలో మా భూములు కోల్పోతున్నాయి, ప్రభుత్వం మాకు నష్టపరిహారం చెల్లించడం లేదంటూ కూడా మున్నేరు రిటైనింగ్ వాల్స్ భూ నిర్వాసితులు కూడా ఆందోళన చెందిన పరిస్థితి ఖమ్మం నగరంలో కనబడతా ఉంది. మొత్తంగా మున్నేరు గత సంవత్సరంలో వరదలు వచ్చి ఎంతో వరద బీభత్సం సృష్టించింది. ఎంతో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా ఖమ్మం నగరంలో జరిగింది. సో ఈ మున్నేరు రిటైనింగ్ వాల్స్ నిర్మాణంలో పూర్తిగా ఇక్కడ మా పట్టా భూముల్ని మేము కోల్పోతున్నాము. మాకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాకు కొంత అమౌంట్ మాకు ఇవ్వాలంటూ కూడా భూ నిర్వాసితులు కూడా ఈ రోజు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ప్రస్తుతం మన దగ్గర కొంతమంది భూమి కోల్పోతున్న వ్యక్తులు మన దగ్గర అందుబాటులో ఒకసారిగా వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో అమ్మ చెప్పండి, మీ ల్యాండ్ ఎంత పోతుంది, అసలు ప్రభుత్వం ఏం చెప్తుంది, మీకు డబ్బులు ఇస్తామంటుందా లేకుంటే ఎక్కడన్నా ఇంకా ల్యాండ్ ఇస్తామని చెప్తుందా? ల్యాండ్ అన్ని ఇస్తానంటారు సార్, ప్లాట్ అన్ని ఇస్తా అంటారు, ఎప్పుడు ఇచ్చే తెలియట్లే. కొకిలింగ్ అయితే పెట్టి తోముతున్నారు పని. మాకు మా డబ్బులు మాకు ఇచ్చి మీరు ఏ పనైనా చేసుకోండి సార్ అన్న. మీకు ఎంత ఉంది ల్యాండ్ ఇక్కడ? మాది 100 గజం సార్. అయితే పెట్టుకున్నారు మేమా 8,000 గజం పెట్టుకున్నా సార్, 8,000 గజం పెట్టుకున్నా. అయితే ప్లాట్ ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా కొకిలింగ్ వచ్చి తోముతుంటే రెండు సార్లు ఆపినాం సార్. 2 సార్లు ఆపాం. కొకిలింగ్ అడ్డం పడ్డా అట్నే వచ్చి కొకిలింగ్ పెట్టారు చివరికి మా ప్లాట్కి వెళ్ళి. మాకేదేం లేదు ఆధారం చూపించి మీరు కొకిలింగ్ పెట్టుకోండి సార్ అన్న. మాకు ఆధారం చూపించండి, మీరు లేని వాళ్ళం సార్ అని కొకిలింగ్ ఆయన గెదివినాం అటు పెట్టొద్దు మీరని. కొకిలింగ్ ఆయన ఆపితే ఆగిండు. ఆపాక మళ్ళీ కొకిలింగ్ తీసుకొచ్చి రేతురు తోమిస్తాను ప్రయత్నం చేస్తున్నారు. మేము లేని వాళ్ళం, మాకు బలము లేదు, ముందు పోతానికి వెనక లేదు. ఎంత పోరాడినా మేము 10 మంది 30-40 మంది పోరాడుతున్నాం సార్. మాకు ఎడు చేసి గవర్నమెంట్ తరఫున మా డబ్బులు మాకు ఇప్పితే చాలు సార్. నా ప్లాట్ అన్ని ఇచ్చినా ఏం లేదు, డబ్బులు అన్ని ఇచ్చినా ఏం లేదు. మాకు డబ్బులు కట్టియండి సార్. గవర్నమెంట్ రూల్స్ ఎట్టుందో అట్లా రూల్స్ ప్రకారం అమ్మటి మాకు కట్టియండి. ఫ్లాట్ ఇచ్చినా ఏం లేదు, మాకు డబ్బులు ఇచ్చినా ఏం లేదు. యాన్న ఒక్కడ బతుకుతాం సార్. లేని వాళ్ళం రేకులు వేసుకోనో గుడి చేసుకోనో బతుకుతాం. ఇప్పుడు దాకా గుడి చేసుకునే బతికినాం సార్. రేకులు అమ్మటి అవి కట్టి నీళ్ళే చూపిస్తాం మిమ్మల్ని తీసుకుపోయి ఆడ. మీరు చెప్పండి, మీకు ఎంత ల్యాండ్ ఉందంటే ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే రిటైనింగ్ వాల్స్ నిర్మాణంలో కొంత భూమి కూడా కోల్పోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా తెలుసు. సో అసలు మీకు ఎంత ల్యాండ్ ఉంది, ఎంత ల్యాండ్ పోతుంది? ప్రభుత్వ అధికారులు కలెక్టర్, ఖమ్మం జిల్లా కలెక్టర్ మీతో ఏమైనా మాట్లాడారు ఇప్పటి వరకు? మాట్లాడండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మేము మున్నేరు బాధితులమండి. దయచేసి మేము అడిగేది ఒకటేనండి ప్రభుత్వానికి. మాకు గవర్నమెంట్ సెక్టార్ కింద 2013 జీవో ఏదైతే ఉందో అది అమలు చేసి తక్షణమే మాకు నష్టపరిహారం చెల్లించాలనేసి మేము కోరుకుంటున్నాము. మేము పిల్లలకి కట్నాల కింద ఇచ్చి ఈరోజు మేము వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డామంటే అది ప్రభుత్వానికి మేము సహకరిస్తున్నాం అనేసి ప్రభుత్వ నాయకులు మీరు గమనించాల్సిన విషయం అండి. ఇది ప్రభుత్వం ఏదైనా సరే మా బీద వాళ్ళ కడుపు కొడితే మాత్రం మేము ఊరుకోము, ఎంత దూరమైన త్యాగం చేస్తాము. ఇది మేము లేనిపోని అబాండాలు వేసి మమ్మల్ని పోలేపల్లిలో పోయి ఇస్తామంటే మాత్రం అది ఎంత దూరమైనా పోతాంలే కానీ ప్రాణాలైనా వదిలిపెడతాం. మేము అంత దూరం పోలేము. మేము కాయ కష్టం చేసుకొని మేము మార్కెట్లో ఇళ్లలో పనులలో చేసుకుంటూ కష్టపడే వాళ్ళం కాబట్టి మేము పోలేమండి. మాకు నష్టపరిహారం 2013 చట్ట ప్రకారంగా నష్టపరిహారం మాకు చెల్లించిన తర్వాతనే మా దగ్గర పనులు స్టార్ట్ చేయాలి. అప్పటిదాకా మా జోలికి రావద్దు. మాకు 3000 గజాలు పోతుంది అనేసి నేను చెప్తున్నా అండి. మేము అప్పట్లో మా వారసత్వంగా ఇచ్చిన భూములండి ఇవి. మేము ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాము. మాకు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతనే మీరు మా జోలికి రావాలని మేము కోరుకుంటున్నామండి మీడియా మిత్రుల తరఫున. సో బ్రదర్ చెప్పండి, అంటే ఆల్రెడీ రిటైనింగ్ వాల్స్ నిర్మాణం జరిగేటప్పుడు ఏమన్నా మార్కింగ్ చేశారా? అంటే ప్రొక్లైన్స్ లాంటివి ఏమైనా వచ్చి మార్కింగ్ ఏమైనా చేసిన దాఖలాలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా? అసలు మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మీకు ఎటువంటి న్యాయం కావాలని మీరు అందరూ కోరుకుంటున్నారు? ఈ రిటైనింగ్ వాల్స్ భూ నిర్వాసుల తరఫున మీకు ఎటువంటి న్యాయం కావాలని మీరు కోరుకుంటున్నారు ప్రధానంగా? సార్ అందరికీ నమస్కారం అండి. బేసిక్ గా ఖమ్మం వరదలు వచ్చినప్పుడు యావత్ భారతదేశం మొత్తం ఇది తెలిసిన సంగతే. అప్పటి నుంచి కాంక్రీట్ వాల్ కట్టాలి, రిటైనింగ్ వాల్ కట్టాలని అందరు అనుకున్నారు. కాకపోతే వాళ్ళు ఏ రోజు కూడా ప్రజలతో ఇంటరాక్షన్ చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది జరగకుండా కంప్లీట్ గా వాళ్ళు పొక్లైన్లు పెట్టేసి కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారన్న. ఇక్కడ ప్రజలందరి తరపున మేము మాట్లాడేది ఏంటంటే ఒకటే అండి, మీకందరికీ మేము సపోర్ట్ చేస్తాం. మా ప్లాట్లు, మా భూములు, మా పొలాలు అన్ని ఇవ్వడానికి, మా వారసత్వంగా వచ్చిన భూములు కూడా ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. కాకపోతే గవర్నమెంట్ ఆలోచించాల్సింది కూడా ఒకటే, మాతో కమ్యూనికేట్ కండి, మా గురించి ఆలోచించండి. 2013-14 చట్టం ప్రకారం ఏదైతే రూల్స్ మీరు పెట్టారో అవే రూల్స్ ప్రకారం మా అందరికీ కూడా, మా ప్రజలందరికీ కూడా, మా బాధితులందరికీ కూడా న్యాయం చేయండి. మేమందరం కూడా ఎట్ ద సేమ్ టైం సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేసి మా ప్లాట్లు, భూములన్నీ కూడా ఇచ్చేస్తాం. ఖమ్మం వరదల నుంచి అలాంటి ఇబ్బందులు రాకుండా
కాకుండా అందరం కలిసి కాపాడదాం. కానీ మాలాంటి వాళ్ళ కడుపు కొట్టి మమ్మల్ని అన్యాయం చేసి వాళ్ళు కట్టి ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతామని గవర్నమెంట్ డిసైడ్ అయితే మాత్రం కష్టం అండి. అంతేకాదు ఏప్రిల్ 29న కూడా మేము హైకోర్టును ఆశ్రయించినప్పుడు కోర్టు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఈ విషయం మీద వాళ్ళ భూముల్ని ఏమి ఇబ్బంది పెట్టద్దని ఆర్డర్ పాస్ చేసింది. గవర్నమెంట్ కు మేము కోరుకునేది ఒకటే అండి, ఆ గవర్నమెంట్ ఆర్డర్ కైనా హైకోర్టు ఆర్డర్ కైనా విలువిచ్చి మమ్మల్ని అందరినీ ఆ యాక్ట్ ప్రకారం మాత్రం ప్రజలందరికీ ఇక్కడున్న ఆడపడుచులు అన్నదమ్ములందరికీ కూడా న్యాయం జరగాలి, అన్ని కుటుంబాలకి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. మాకు కావాల్సింది అదొక్కటే. నేను చెప్తున్నాండి ప్రజలందరి తరపున అందరూ కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఖమ్మం డెవలప్మెంట్ జరగాలని మేము అందరం కూడా తలావో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా భూములకి, మా పొలాలకి, మా ప్లాట్లకి తగిన నష్టపరిహారం కూడా మీ గవర్నమెంట్ రూల్ ప్రకారమే చేయండి. మేము ఇంత కావాలి అని డిమాండ్ చేయం, మాకు ఇది కావాలి అని చేయం. కానీ ఎక్కడో పోలేపల్లి గ్రామంలో అడవిలో తీసుకుపోయి దాన్ని డెవలప్ చేస్తాం, ఆ క్వారీలు బొందలు బూడిపి చేస్తాం అంటే జనసంచారం లేని ఏరియా, మళ్ళా అది కాంక్రీట్ వాళ్ళ పక్కనే అటు సాగర్ కాలకి యువతల అవి రెండు కట్టలు దిగినా కానీ మళ్ళా ప్రజలందరూ ఆగమైపోతారు. దీన్ని దయచేసి కలెక్టర్ గారు, పొంగులేటి సీనన్న గారు కానీ ఈ గవర్నమెంట్ అందరూ కూడా గుర్తించి దీన్ని ముందుకు తీసుకుపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక ఇదే అంశం మీద మనతో వీళ్ళతో భూ నిర్వాసితులతో కూడా పూర్తిగా ఖమ్మం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మిరియాల రామకృష్ణ కూడా వీరికి అండగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా వీళ్ళు కండగా ఇక్కడికి వచ్చారు. ఈ రోజు ఈ భూ నిర్వాసితులతో కూడా మాట్లాడడం జరిగింది. సో ప్రస్తుతం మన దగ్గర ఖమ్మం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మిరియాల రామకృష్ణ కూడా మనకు అందుబాటులో ఒకసారిగా మిరియాల రామకృష్ణ కూడా మాట్లాడదాం. సో ఆ బ్రదర్ చెప్పండి, ప్రధానంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రిటైనింగ్ వాల్ కట్టడానికి అంటే గత బీఆర్ఎస్ హయాంలోనే కొన్ని నిధులు మంజూరు చేయడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చా కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ పూర్తిగా సైడ్ రిటైనింగ్ వాల్స్ నిర్మిస్తే మున్నేరు వరద బాధితులకి ఎంతో కొంత అండగా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి. కానీ ఇక్కడ చూస్తే భూ నిర్వాసితులు కూడా మా ల్యాండ్లు ఇవ్వడానికి సిద్ధంగా లేము, పూర్తిగా 2013-14 భూ చట్టం ద్వారా కూడా మాకు అమౌంట్ కావాలంటున్నారు. సో ఇక్కడ అంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, వీళ్ళతో మీరు ఏం మాట్లాడడం జరిగింది? ప్రధానంగా వాస్తవానికి మీరు చెప్పినట్లు రిటైనింగ్ వాళ్ళు కట్టడానికి ఇక్కడ ఎవరు కూడా ఈవెన్ ఇప్పుడు భూములు పోయే వాళ్ళు కూడా మేమే వ్యతిరేకం కాదు, ఇక్కడ ఏ పార్టీలు వ్యతిరేకం కాదు, ఏ ప్రజా సంఘాలు వ్యతిరేకం కాదు, చివరికి భూములు పోయే కూడా వ్యతిరేకం కాదు. రిటైనింగ్ వాళ్ళు కడితే మున్నేరు వరద కొంత తగ్గుతుంది, మున్నేరు వరద నుంచి ఖమ్మం నగరాన్ని కాపాడుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరదలు చూసి ఖమ్మం నగరంలో 30% ఎఫెక్ట్ అయింది. మేమంతా కూడా రెడీగా ఉన్నాం, బాధితులు కూడా రెడీగా ఉన్నారు. కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, రిటైనింగ్ వాళ్ళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. మళ్ళీ వర్షాకాలం వచ్చే లోపల మేము ఫినిష్ చేస్తాం 80% అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఒక ప్రాజెక్ట్ ఏదైనా అయినప్పుడు ఆ ప్రాజెక్ట్ లో భూములకి ఫస్ట్ భూసేకరణ జరిగిన తర్వాత భూసేకరణ కంపన్సేషన్ జరిగిన తర్వాత ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి. చివరికి ఇప్పుడు వీళ్ళందరి భూములు పోతా ఉన్నాయి, ఈ రోజున వీళ్ళందరి భూములు కూడా ప్లాట్లకు కూడా ప్లొక్లైన్ తీసుకొచ్చి ప్లాట్లన్నింటినీ లేకపోతే ఏమైనా నిర్మాణాలు చేసుకుంటే వాటన్నింటిని కూల్చుతా ఉన్నారు. అట్లీస్ట్ నోటీసులు కూడా వీళ్ళు ఎందుకు ఇవ్వలేదని కోరుతుంది. వీళ్ళు ఏమి ఆక్రమించుకుని కట్టుకున్న భూములు కాదు, వీళ్ళలో చాలా మంది వారసత్వంగా వచ్చిన భూములని 6-7 సార్లు రిజిస్ట్రేషన్ లింక్డ్ డాక్యుమెంట్స్ తో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. ఇన్ని భూములు ఇంత లీగల్ గా, ఇంకా కరెంటు స్తంభాలు ఉన్నాయి, ఇక్కడ కరెంటు ఉంది, లేకపోతే ఇంటి అడ్రస్ ఇచ్చారు, భగీరథ పైప్ లైన్లు వేశారు. ఇవి ఆక్రమించి కట్టుకునే కాదు, లీగల్ గా వీళ్ళు కొనుక్కున్నాయో లేకపోతే లీగల్ గా వారసత్వం నుంచి వచ్చినాయి పట్టా భూముల తర్వాత ప్లాట్లు వేస్తే కొనుక్కున్న భూములు ఇవన్నీ. మరి ఈ భూములకి ఎందుకు మీరు కంపన్సేషన్ ఎవరు, ఎందుకు పరిహారం? అట్లీస్ట్ ఈ ల్యాండ్ లోకి వచ్చి ప్రొక్లైన్ వచ్చి కొడుతున్నప్పుడు అసలు యజమానికి కూడా ఎందుకు ఇన్ఫార్మ్ చేయరు? అంటే వీళ్ళంతా మీకు కలిసి ఉందా? ఇప్పుడు ఏదో డబ్బులు లేవనో లేకపోతే రిటర్న్ వాళ్ళకి ఫస్ట్ అవ్వాలి అని వేరే ప్రజల వీళ్ళ మీద ఉసుగొల్పే పరిస్థితి కనపడతా ఉంది. హైదరాబాద్ లో ఏమో మీరు అందాల బాబాలతో 100 కోట్లు పెట్టి పోటీలు పెడతారు, వీళ్ళందరూ కంపన్సేషన్ ఇవ్వడానికి ఎందుకు డబ్బులు లేవు? అట్లీస్ట్ నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, రిటైనింగ్ వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది, వీళ్ళందరినీ బాధితులతో కూర్చుని వీళ్ళు 2013 భూసేకరణ చట్టం ప్రకారం వీళ్ళందరికీ కంపన్సేషన్ ఇవ్వాలి. దగ్గర 600 నుంచి 1000 మంది ఈ రోజు భూములు కోల్పోతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పట్టా ల్యాండ్లు, రిజిస్ట్రేషన్ ల్యాండ్స్, అదేవిధంగా న్యాయపరంగా కొనుక్కున్న ల్యాండ్స్ వీళ్ళందరికీ భూసేకరణకి సంబంధించిన న్యాయ పరిహారంగా ఇచ్చిన తర్వాతనే ఈ రోజున రిటైనింగ్ వాళ్ళు కట్టాలి. లేని పక్షంలో మాత్రం జనసేన పార్టీ తరఫున ఉద్యమిస్తాము. ఇప్పుడు వాళ్ళ పార్టీలని సంప్రదించాలని కూడా ఎప్పుడూ లేకపోతుంది. కానీ ఎవరో పట్టించుకుపోయేసరికి వీళ్ళు బాధితులందరూ వీళ్ళు కూడా కలెక్టరేట్ లో 2-3 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రిప్రజెంటేషన్ పనికి రాకుండా చెత్తబుట్లో పడేశారు. మినిస్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమన్నా అంటే త్యాగాలు చేయడానికి రెడీగా ఉండంటే ఎవరి డబ్బులు ఎవరు త్యాగం చేయాలి? వాళ్ళ సొంత డబ్బులు ఎందుకు త్యాగం చేయాలి? త్యాగం చేయడానికి రెడీగా ఉన్నారు, మీరు కంపన్సేషన్ ఇవ్వకుండా. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని వారం రోజుల్లోనే ఒక స్థాయికి తీసుకెళ్తాం. నిరాహార దీక్ష చేసే సందర్భం ఉంటుంది, ధర్నా చేసే సందర్భం ఉంటుంది, అన్ని సందర్భాలు ఉంటాయి దీంట్లో. ఎందుకంటే
ఒకళ్ళ జీవితం మొత్తం అక్కడ పెట్టుకుని ప్లాట్లు కొనుక్కుని వాళ్ళ పిల్లల కోసం కొనుక్కున్న జీవితాన్ని నేను తీసేస్తా త్యాగం చేయాలంటే ఎవరు త్యాగం చేయాలి? మీ భూములు ఇచ్చి త్యాగం చేయమనండి. మీ భూములు ఉన్నాయి, పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారి భూములు ఉన్నాయి, తుమ్మల నాగేశ్వరరావు గారి భూములు ఉన్నాయి, మల్లు బట్టి విక్రమార్క వాళ్ళ భూములు ఒక 10 ఎకరాలు ఎక్కడన్నా ఖరీదైన భూములు ప్లాట్లు హైదరాబాద్ లో ఉన్నాయి, వాళ్ళకి ఆ ప్లాట్లు ఇచ్చి మీరు ఈ ప్లాట్లు లాక్కోండి. అట్లా చేయని సందర్భంలో ఖచ్చితంగా వీళ్ళ తరపున జనసేన పార్టీ పోరాడుతుంది. ఖచ్చితంగా వీళ్ళకి పరిహారం అందేంత వరకు కూడా జనసేన పార్టీ వీళ్ళతోనే ప్రయాణం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది. చూశారు కదా, పూర్తిగా భూ నిర్వాసితులకి అంటే మున్నేరు రిటైనింగ్ వాల్స్ భూ నిర్వాసితులకి ఖచ్చితంగా ప్రభుత్వం 2013-2014 భూసేకరణ చట్టం ద్వారా వీళ్ళకి నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు కూడా మేము అభివృద్ధికి అడ్డం కాదు, కానీ మాకు తగిన న్యాయం చేసి మా ఇళ్ల స్థలాలు కానీ మా ఫ్లాట్లు కానీ తీసుకోండి అంటూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ముక్తాకంఠంతో చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంటా ఉంది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కోట్లు వెచ్చించి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంటే అభివృద్ధి పనులు చేయడానికి మీకు బడ్జెట్ ఉంది, కానీ ఇలా భూ నిర్వాసితుల దగ్గర భూములు లాక్కొని వాళ్ళకి ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అంటూ కూడా జనసేన ఖమ్మం పార్టీ ఇన్ఛార్జ్ మిర్యాల రామకృష్ణ కూడా ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ పూర్తిగా పేద ప్రజలు రెక్కాడితే డొక్కాడిన కానీ ప్రజలు తిని తినక తాగి తాగక సంపాదించుకున్న డబ్బులతో ఇక్కడ ప్రభుత్వ భూమి కాదు ఇది పూర్తిగా పట్టా ల్యాండ్. ఇక్కడ మేము రూపాయి పోగేసుకొని ఆ ఫ్లాట్లు కొనుక్కున్న తర్వాత మున్నేరు వరదలకి మొత్తం మేము మా జనజీవనం కూడా పూర్తిగా అతలాకుతలమైనా కానీ వచ్చి మళ్ళీ ఇళ్లలో బురద ఇళ్లలో కొట్టుకుపోయిన సామాన్లు అన్ని మళ్ళీ సమకూర్చుకొని ఇక్కడ బతుకుతున్నామంటే మాకెక్కడ కూడా ఎక్కడ కూడా అధిక డబ్బులు పెట్టి కొనుక్కోలేని పరిస్థితి, కొనుక్కునే నిరుపేదలం మేము. మాకు ఇక్కడ కొనుక్కోవడానికి వీలుగా ఉంది, ఇక్కడ కొనుక్కున్నాము. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం మా భూముల్ని గుంజుకుంటే మేము ఎంతటి ఉద్యమానికైనా రెడీ అని చెప్పేసి ఇక్కడ సైడ్ రిటైనింగ్ భూ నిర్వాసితులు ఆ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరిప్రసాద్ తో రిపోర్టర్ దేవేందర్, మెగా 9 టీవీ ఖమ్మం నుంచి.